ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనపై అసభ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు హస్తినాపురం కార్పొరేటర్ సుజాత. కొంతకాలంగా ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసి ఇప్పుడు మాటలతో అవమానిస్తున్నాడని తెలిపారు సుజాత. ఎల్బీ నగర్లోని అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్ సుజాత. ఈ రోజు ఒక గిరిజన మహిళ అయినందుకు నేను చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే సుధీర్ రెడ్డి అనే అహంకారంతో, పదవి ఉంది అహంకారంతో, డబ్బు ఉన్నదని అహంతో ఒక గిరిజన మహిళ, ఒక ఎస్టీ మహిళను నేనేదో రాజకీయం చేస్తూ 10 మందికి సేవా కార్యక్రమం చేసుకోవాలనే కాన్సెప్ట్ తోనే నేను బయటికి వస్తే నన్ను కించపరుస్తూ, నేనేం చెప్పాను, సుధీర్ రెడ్డి గారు మీకు నువ్వు 3 సార్లు ఎమ్మెల్యే అయినావు, 2 సార్లు కార్పొరేటర్ అయినావు, ఒకసారి కమిటీ చైర్మన్ అయినావు, 30 సంవత్సరాల అనుభవం ఉన్నది, ఇదేనా నువ్వు రాజకీయంగా నేర్చుకున్నది? ఒక మహిళల పట్ల అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఒక మహిళను కించపరిస్తే నీకు వచ్చేది ఏముంది? నీకేమైనా ఆస్తులు పెరిగినాయా? నన్ను కించపరిస్తే నేను అభివృద్ధి కోసమే నేను టీఆర్ఎస్ లో వస్తే అక్కడ కూడా నన్ను ఓర్చుకోలేక నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎక్కడో మున్సిరాబాద్ లో జరిగిన విషయానికి నన్ను మధ్యలో తీసుకొచ్చి నన్ను ఏదో విధంగా నన్ను కించపరచాలని ఒక గిరిజన మహిళ నేను బయటకు వచ్చి చేసేది ఏముంది? నేను న్యాయంగానే కొట్లాడుతున్నాను కదా. దీనిపైన న్యాయం కావాలి, నాకు సమాధానం చెప్పాలి. ఆయన స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఈ రోజు నా తోటి సోదరి, నా తోటి కార్పొరేటర్ అయిన సుజాత నాయక్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసడంపై ఇప్పుడే ఏసీపీ ఎల్బీ నగర్, అదే విధంగా సిఐ సరూనగర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె చేసిన వ్యాఖ్యలు, గిరిజన మహిళపై చేసిన వ్యాఖ్యలు కఠినంగా తీసుకోవాలి, అదే విధంగా అట్రాసిటీ కేసు బుక్ చేయాలని ఇప్పుడే ఏసీపీ గారికి మరియు సిఐ గారికి ఇచ్చినాం. ఇది మేము ఎస్సీ కమిషన్ కూడా తీసుకుపోతాం, మహిళా కమిషన్ కూడా తీసుకుపోతాం. స్పెషల్ గా సుధీర్ రెడ్డి నీకు ఏమి ఇబ్బంది పెట్టింది? ఆమె మన్సూర్బాద్ అయిన పంచాయతీ తోటి హస్తినాపురంలో కార్పొరేటర్కి ఏం సంబంధం ఉంది? మీరు కొట్టుకోరి, ఏమైనా చేసుకోరి, కానీ ఆమెకేం సంబంధం? ఆమెను ఎందుకు తీసుకొచ్చిన సీన్లకి? ఆమెకు ఏ విధంగా సంబంధం ఉంది? ఈ రోజు ఏ విధంగా మాట్లాడతారు మీరు? కొంచెమన్నా ఆడపిల్లని కొంచెమన్నా ఇది లేదా మీకు? ఇంత జ్ఞానం లేదా? సార్ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్లీజ్ సీఎం గారు ఈమెకు న్యాయం చేయండి.